అమెరికాలో చనిపోయిన ఎల్బీ నగర్ విద్యార్థి పోలే చంద్రశేఖర్ కుటుంబం తీరని దుఃఖంలో మునిగింది. ఇక్కడ బీడీఎస్ చదివి అమెరికాలో మాస్టర్స్ కోసం వెళ్లిన చంద్రశేఖర్ని గుర్తు తెలియని వ్యక్తి కాల్చేశాడు. గ్యాస్ స్టేషన్లో పనిచేస్తున్న చంద్రశేఖర్ స్పాట్లోనే చనిపోయాడు. తమ కొడుకుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని చంద్రశేఖర్ తల్లి రోధిస్తోంది. ఎలాగైనా డెడ్ బాడీని హైదరాబాద్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. అమెరికా చదువుకోనికే పోయిండు. ఆయన చదువు అయిపోయింది. ఆయన మంచిగా ఆయన పని ఆయన చేసుకుంటుంటే ఎవరో అద్రగనంగా షూట్ చేసి చంపేసిరంట సార్. నా కొడుకుకి వచ్చిన మేము అనుభవించే బాధ ఏ అమ్మాయి అనుభవించవద్దు. ఇక్కడ భారతీయులందరినీ అక్కడ వాళ్ళు కాల్చి చంపుతుర్రు సార్. నా కొడుకును అట్లనే చేసిర్రు. అందరిని ఇట్లనే చంపుతుర్రు అంట మాకు తెలుస్తుంది. నా కొడుకును అన్యాయంగా చంపేసిర్రు. ఇక్కడ మన భారతీయులను గవర్నమెంట్ అక్కడ సెక్యూరిటీ ఇవ్వాలి సార్. అక్కడ సెక్యూరిటీ లేక అందరినీ ఇక్కడ వాళ్ళని కాల్చి చంపుతుర్రు. వాళ్ళకి సెక్యూరిటీ ఇండియన్ వాటిపైన ప్రత్యేక శిక్ష తీసుకురావాలి. ఇక్కడ మనదికే ఉండి ఏదైనా చేసుకొని బతకాలి. కానీ అక్కడ పోయి అమ్మాయిను దూరం అయ్యి అక్కడ వచ్చి అమ్మాయికు కడుపు కోత చేయొద్దు. నా కొడుకుని గవర్నమెంట్ హెల్ప్ చేసి నా కొడుకుని తొందరగా ఇక్కడ పంపించాలి. చేతికందిన కొడుకు కోల్పోతే ఆ తల్లి దుఃఖం మాటల్లో చెప్పలేనిది. అటు తన తమ్ముణ్ణి అకారణంగా పొట్టన పెట్టుకున్నారని చంద్రశేఖర్ సోదరులు రోధిస్తున్నారు. డెడ్ బాడీని ఎలాగైనా తీసుకురావాలని వేడుకుంటున్నారు. మా తమ్ముడు అమెరికాలో నిన్న నైట్ చనిపోవడం జరిగింది. గ్యాస్ స్టేషన్లో వర్క్ చేస్తుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గన్ షాట్ చేసారని తెలిసింది. మేము ఒకటే కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని, మా తమ్ముడు ఎట్లయినా సరే మా తమ్ముడు ఇక్కడ ఇండియాకి వచ్చేటట్టు సాయశక్తుల ప్రయత్నించి మా తమ్ముడిని మాకు అప్పగించాలని ఇండియన్ ఎంబసీని కోరుకుంటున్నాము. ప్రభుత్వాన్ని దయచేసి మా భారత ప్రభుత్వాన్ని, మా ఇండియన్ ఎంబసీని, సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని అందరినీ రెండు చేతులు నమస్కరించి ప్రార్థిస్తున్నాము. మా తమ్ముడు ఎట్లయినా సరే మాకు అప్పగిస్తే చాలు. మేము చాలా రుణపడి ఉంటామని కోరుకుంటామండి అందరికీ. జూలై 25 నాడు యూఎస్కి వెళ్ళాడు. తను ఎంఎస్ చేయడానికి వెళ్ళాడు. ఇక్కడ బీడీఎస్ కంప్లీట్ చేశాడు. ఈ కంప్లీటెడ్ హిస్ గ్రాడ్యుయేషన్ అండ్ హీ వెంట్ టు యూఎస్ ఆన్ జూలై 25 అండ్ ఎంఎస్ చేయడానికి వెళ్ళాడండి. 2 years కంప్లీట్ అయింది. సడన్లీ వెన్ హీఈస్ వర్కింగ్ గ్యాస్ స్టేషన్లో షూట్ చేశారంట అండి మా బ్రదర్ని. ఇది చాలా బాధాకరం మాకు. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి మా ఫాదర్, మా మదర్ చాలా కష్టపడి పెంచారండి మమ్మల్ని. ఇండియాకి మాకు చేరుస్తారని మేము కోరుకుంటూ ఇండియన్ ఎంబసీకి ప్రార్థిస్తున్నాము. ఉన్నత చదువుల కోసం కోటి ఆశలతో వెళ్తున్న వాళ్ళని అమెరికా గన్ కల్చర్ బలి తీసుకుంటున్న ఘటనలు ఏటా పెరుగుతున్నాయి. ఇది అనేక కుటుంబాల్ని జీవితకాలపు దుఃఖంలో నింపుతోంది.